రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన అందించాలంటే వైఎస్ షర్మిలతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి విజయజ్యోతి తెలిపారు. కడప జిల్లా పూరుమామిల మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ కరెంటు బిల్లులు మరియు నిత్యావసరాల సరుకుల ధరలు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అన్ని విషయాల్లో సంక్షేమ పథకాలు అందించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని విజయజ్యోతి తెలిపారు. ప్రజలందరూ ఆలోచించి తమ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఆమె కోరారు. జిల్లా కార్యదర్శి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అంశాలన్నీ గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కనీసం ఒక వార్డు సభ్యుడు లేకపోయినప్పటికీ దాని పెత్తనమంతా చలాయిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పాలక పక్షాలని దాని ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి ఖచ్చితంగా ఉంది అనేటువంటి ఒక నినాదం అనేటువంటిది ప్రజల్లో కూడా వెళ్ళింది. అదే నినాదం అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేదానికి కూడా మా అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు కూడా ప్రత్యేకంగా ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సభలో కానివ్వండి, ప్రతి ఒక్క సమావేశంలో కానివ్వండి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి చతుష్టయ పార్టీలను తరిమి కొట్టాలంటే ఏకైక ఆయుధం ఒక్క కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ పత్రికా సమావేశం ద్వారా ముఖ్యంగా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి అధికారం చేపట్టడం అనేటువంటిది ఖాయం. కాబట్టి ప్రజలు కూడా గమనించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. మనము గతంలో గమనించినట్లయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం కానివ్వండి ఈ రోజుకి కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేతికే పగ్గాలు అందించినట్లయితే తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం. అది కాకుండా స్పెషల్గా షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా వారి తండ్రి గారి యొక్క ఆలోచన మేరకు వారి తండ్రి గారి కోరిక ఏముందో పేదలందరినీ ఒకే రకంగా చూడడం, వారికి ప్రేమ పంచడం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం, ఏ విధంగా అయితే వారు ఆశించారో వారి అడుగుజాడలో నడుస్తూ చేయాలనే ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పిన వెంటనే ఒక అధ్యక్ష పదవి చేపట్టి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఎండనక, వాననక, గాలనక ఒక ఆడగుతులు తిరుగుతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రజల క్షేమం కోసం తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో నేను కోరుకుంటా ఉన్నా, ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది, మనం ఏ రకంగా ఉంటాము అనేది మీకు చెప్పడానికి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ఏర్పాటు చేసినా దాన్ని తీసుకుని రాగలిగే శక్తి ఉండాలి. గతంలో కొందరి నాయకుల యొక్క అసమర్థత వలన మన రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, ఈ రాష్ట్రాన్ని ఒక చేపట్టి ఆధిపత్యం వహించే కొందరు నాయకులు వాళ్ళు కరెక్ట్గా కేంద్రానికి విభజించే టైంకి కావాల్సినవి ఏంటి అనేటివి వాళ్ళకు సరిగ్గా చెప్పకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు కామ్గా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రం ఈ రకంగా అయిపోయింది. ఆ రకంగా కాకుండా మన రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఏంటి, ఇక్కడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుంది అనేది కేంద్రం దృష్టికి తీసుకుపోయే నాయకత్వం మనకు కావాలా. ఈ తప్పకుండా అది షర్మిల గారు చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన బద్వేల్ నియోజకవర్గ ప్రజల్ని బద్వేల్ నియోజకవర్గ నేను ఓటర్గా నేను అడుగుతా ఉన్నా, మనం అందరము ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి.